హాయ్ వ్యూయర్స్, తెలంగాణలో రాజీవ్ యువ వికాసం పథకం యొక్క అర్హుల ఎంపిక ప్రక్రియ ముగిసినట్టు తెలుస్తుంది దాదాపుగా. అయితే ఈ యొక్క అర్హుల ఎంపిక ప్రక్రియలో మహిళలకు మరియు వికలాంగులకు పెద్దపీట వేయడం చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. వీటితో పాటు ఎస్సీ వర్గీకరణ చట్టం కూడా ఈ యొక్క పథకంలో అర్హుల ఎంపికకి మేము కంపల్సరీగా పరిగణలోకి తీసుకొని చేస్తున్నట్టు కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే దీంతో పాటు ఇంకా బ్యాంకర్ల యొక్క ధోరణి, రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన బ్యాంకర్ల యొక్క ధోరణి కూడా ఇంకా మారడం లేదు అన్నట్టు కూడా తెలుస్తుంది. సో వీటి గురించి మనం ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. మీరు కనుక మన ఛానల్కి ఇప్పుడు కొత్తగా వస్తే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ముందుగా మనము ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ చట్టం గురించి మాట్లాడుకుందాం. ఈ యొక్క రాజీవ్ యువ వికాసానికి సంబంధించి తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ చట్టం అయితే అన్ని అంటే జాబ్ నోటిఫికేషన్స్తో పాటు అన్ని విషయాలలో ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ చట్ట రిజర్వేషన్ అంటే ఇందులో ఎస్సీ వర్గీకరణంలో 3 గ్రూపులుగా చేయడం జరిగింది. ఈ యొక్క గ్రూపులకి 1%, 9%, 5% రిజర్వేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ విధంగా చూస్తే కనుక ఈ యొక్క తెలంగాణలో రాజీవ్ వికాసానికి సంబంధించి 1,44,000 మంది దరఖాస్తు చేసుకుంటానులా 44,800 గ్రూప్ 1 అంటే టోటల్గా అయితే 1,44,000లో గ్రూప్ 1 కింద తీసుకుంటే అంటే ఏదైతే మనం ఇంతకుముందు వర్గీకరణలో గ్రూపులు 3 చేసామని చెప్పాముగా, అందులో మొదటి గ్రూప్ కనుక తీస్తే 9,600 మంది, రెండో గ్రూప్ కింద తీస్తే 88,900 మంది, నెక్స్ట్ గ్రూప్ 3 కింద కనుక తీస్తే 48,271 మంది అయితే దరఖాస్తు చేసుకోవడం జరిగింది. సో ఇందులో కంపల్సరీగా రిజర్వేషన్ ప్రకారమే వర్గీకరణ చట్టం ప్రకారమే ఈ యొక్క లోన్లు అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మహిళలకు పెద్దపీట ఇవ్వడం జరుగుతుందని చెప్పాను కదా. సో ఇక్కడ కనుక మనం చూస్తే కనుక ఈ యొక్క వచ్చిన 16,23,764 అప్లికేషన్లో మీరు కనుక ఇక్కడ చూస్తే మహిళలకు 25%, దివ్యాంగులకు అయితే 5% రిజర్వేషన్ అయితే ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. అంటే దాదాపుగా అప్లికేషన్ చేసుకున్న వాళ్ళకి మహిళలకు వికలాంగులకైతే కొంత ముందు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో దాదాపు ఇలాంటి ప్రక్రియ అన్ని మండలాలలో పూర్తయింది. దాదాపు ఒక జిల్లాలలో మాత్రం కొంత ఇబ్బందికరంగా ఉంది. దాదాపుగా ఇంకొక 25% వరకే మిగిలి ఉండన్నట్టు తెలుస్తుంది. ఈ యొక్క వివరాలను కూడా ఎప్పటికప్పుడు ఏదైతే కంప్లీట్ అయింది బ్యాంక్ వెరిఫికేషన్ ద్వారా కంప్లీట్ అయిన వివరాలను జిల్లా కలెక్టర్లకు అయితే అందజేయడం జరుగుతుంది. సో మొత్తానికైతే ఈ మే ఆఖరి వారానికల్లా అయితే ఈ ప్రక్రియ మొత్తం కంప్లీట్ అవుతుంది. అలాగనే జూన్ 2 తారీఖున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు అర్హులకైతే ఎంపిక పత్రాలు అయితే ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు అయితే ఈ లోన్లకు సంబంధించి ఏదైతే సభ్యుల ఎంపికకు బ్యాంకర్లకైతే పాత ఏమన్నా లోన్స్ ఉన్నా లేదనుకుంటే ఈఎంఐలు సరిగా లేకున్నా క్లియర్ చేయలేకున్నా లేదనుకున్నా ఇంకే ఇతర కారణాలన్నా సిబిల్ స్కోర్లు సరిగా లేకున్నా కూడా పెద్దగా పట్టించుకోకండి. మీరైతే ఈ యొక్క అర్హులు నిజమైన అర్హులు అయి ఉంటే మాత్రం వాళ్ళని కన్సిడర్ చేయండి, అలాంటే వాళ్ళకి లోన్ ఇప్పించే ప్రయత్నం చేయండి అని చెప్పడం జరిగింది. కానీ రాష్ట్రంలోని బ్యాంకర్లు అయితే మాత్రం దీనికి సంబంధించి లేదు, మాకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు అంటే లిఖితపూర్వకమైన అంటే జీవరూపకంగా మాకు రాలేదు కాబట్టి మేము పాత పద్ధతుల్లోనే సిబిల్ స్కోర్ చూసి వాళ్ళకి ఏమైనా పాత లోన్లు ఉండి కరెక్ట్ ఈఎంఐలు పే చేయకుంటే వాళ్ళను అనర్హులను గుర్తించి వాళ్ళ వివరాలను అయితే తొలగించే నిజమైన అర్హులకు మాత్రం వివరాలని కలెక్టర్లకు అయితే పంపించడం జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. సో మొదటిగా మనం స్టార్టింగ్లో పాత వీడియోలలో మాట్లాడుకున్నట్టు తెలంగాణ రాష్ట్రంలో అయితే ఈ యొక్క మొదటి విడత కింద అంటే జూన్ 22 తారీఖున మాత్రం తెలంగాణ రాష్ట్రం మొత్తంలో 5 లక్షల మందికి అయితే అంటే దాదాపు 6 కోట్ల వ్యయంతో ఈ స్కీమ్కి సంబంధించి వివరాలను అయితే పత్రాలను అయితే అందజేయబోతున్నారు. వాళ్ళకి ఈ యొక్క అమౌంట్ విషయానికి వచ్చి 5 లక్షల అమౌంట్ విషయానికి 2 దఫాలుగా అంటే 2 విడతలుగా అయితే అమౌంట్ అయితే రిలీజ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. సో ఇదండి మనం రాజీవ్ యువ వికాసానికి సంబంధించి ఎస్సీ వర్గీకరణ చట్టం అమలు, అలాగనే మహిళలకు 25%, వికలాంగులకు 5% రిజర్వేషన్లు అయినా బ్యాంక్ ప్రభుత్వం చెప్పినా కూడా పట్టించుకొని బ్యాంకర్లు సిబిల్ స్కోర్ చూస్తున్న వివరాలకు సంబంధించిన పూర్తి సమాచారం. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. సో కంపల్సరీగా ఛానల్ని మీరు
కంపల్సరీ సపోర్ట్ చేస్తూ ఉండాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.